ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు, ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు. ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు. ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బడక చెరువులకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే, నదులు వాళ్ళకే. ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే. మనం చూసిన మన బడ్జెట్ పెడితే రెండు బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద, తెలంగాణకు గుండు సున్నా. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఇది ఇలా ఢిల్లీ పాలకుల వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు. యాడేడ చీమ చిటుకుమన్నా బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు. కానీ తెలంగాణకు నీళ్లలో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ 2 కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. 2 టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేస్తున్నారు ఆ రోజు. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బంకచెర్లకు సమానం? 100 కదా, ఆల్మోస్ట్ 200 టీఎంసీలు. అది 2 టీఎంసీలు. 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫలంగా పెట్టారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా. మొన్న ఎప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతుంటుండు, తిరుపతికి పోయినట్టున్నాడు. తెలంగాణ కంటే 10 రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తుండు, 10 రెట్లు ఆంధ్రాకి ఇచ్చినాం, తెలంగాణకి ఏమి ఇయ్యలే. స్వయంగా కేంద్ర మంత్రి గారు. అంటే నదులు వాళ్ళకే, నిధులు వాళ్ళకే. ఇది ఎవరు చెప్తున్నాడు? కేంద్ర మంత్రి చెప్తున్నాడు. సో మేము అనేది ఒక్కటే, నేను ఐ గో టు పీపీటీ, పొలిటికల్ స్పీచ్ ఎక్కువ బోను, కానీ ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మా అప్పీల్ ఒక్కటే, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. బీఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవీ త్యాగాలతో, ఎంతో మంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం. మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసినా
బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి, మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది. న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది. కానీ ప్రభుత్వంలో మీరున్నారు, మీ బాధ్యత తప్పకుండా మీరు ఈ ప్రాజెక్టును అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ నౌ ఐ విల్ గో టు ద పీపీటీ. నెక్స్ట్, ఏంటి అసలు బంకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి? కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు. 80,000 కోట్లతో బంకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతా ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నదిలేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కట్టరా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది. కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఇది మ్యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినటువంటి ప్లాను. పోలవరం నుంచి వారు మన ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మన బనకచెర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా ఇందులో ఈ రెడ్ దంతా కూడా టనల్. ఇది ప్లాన్ ఆఫ్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ గోదావరి బంకచెర్ల లింక్. నెక్స్ట్, సో ఇది 3 సెగ్మెంట్స్ చేసిండ్రు. సెగ్మెంట్ 1 పోలవరం టు ప్రకాశం బ్యారేజ్, సెగ్మెంట్ 2 ప్రకాశం బ్యారేజ్ టు బొల్లంపల్లి రిజర్వాయర్, సెగ్మెంట్ 3 బొల్లంపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల రెగ్యులేటర్. 3 భాగాలుగా 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నంబర్ 2, తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇది పరమ అబద్ధం. నంబర్ 3, ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఇది పెద్ద జోకు. ఈ 3 అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. నెక్స్ట్, సో పాయింట్ నెంబర్ 1 ఇందాక